రంగారెడ్డి జిల్లా మణికొండలో బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వం ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇది అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తమ తీరును మార్చుకోవాలని కార్తిక్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరం ఏంటంటే నెల రోజుల కిందట వెంకటేశ్వర కాలనీలో వాళ్ళ అసోసియేషన్ మీటింగ్ ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఆ యొక్క మీటింగ్లో అసోసియేషన్ సభ్యులు కాకుండా బయటి వారు కూడా వచ్చి ఏదో విధంగా ఆ యొక్క కార్యక్రమం డిస్టర్బ్ చేయాలను, లేదా ఉపేందర్ రెడ్డి గారు మరి వారి యొక్క అసోసియేషన్ వారిని కానీ వాళ్ళకి సంబంధించిన అసోసియేషన్ వారిని డిస్టర్బ్ చేయాలను, ఆ కార్యక్రమం డిస్టర్బ్ చేయాలని ఆలోచన ఆ యొక్క కార్యక్రమం రావడం జరిగింది. వాళ్ళు అనుకున్న విధంగానే ఆ కార్యక్రమంలో డిస్టర్బెన్స్ జరిగింది, గొడవ కూడా జరిగింది. వాస్తవానికి భౌతికంగా ఒకరి మీద ఒకరు దాడి కూడా ఆ కార్యక్రమంలో చేసుకోవడం జరిగింది. మేము దాన్ని ఏది జరగలేని విషయం మేము అంటలేము. కానీ సంబంధం లేని వాళ్ళని, గొడవకి దూరం ఉన్న వాళ్ళని, అసలు ఎటువంటి ప్రేరేపణ లేకుండా గొడవ కాకుండా చూడాలన్న వ్యక్తులే, ముఖ్యంగా ఉపేందర్ రెడ్డి గారిని కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళందరి మీద కూడా కేసులు వేసి, అక్రమ కేసులు వేసి అరెస్ట్ చేయాలని చూసి మాజీ కౌన్సిలర్ పద్మారావుని అయితే అరెస్ట్ చేశారు. ఆయన దళితుడు, అయినా కూడా సామాజిక కోణంగా ఆలోచన చేయకుండా ఆయన మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఆయన కూడా అరెస్ట్ చేయడం. ఆయన మా పార్టీ వాడు కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ పద్మారావు, ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా కాదు. ఆయన అక్రమంగా కేసులు పెట్టి ఉపేందర్ రెడ్డి గారిని గత నెల రోజుల నుంచి ఇబ్బంది పెట్టడం మనం అందరం కూడా చూసాం. వారు న్యాయస్థానానికి ఆశ్రయించి బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టి బెయిల్ తీసుకొని ఈరోజు మన అందరి ముందు రావడం జరిగింది. ఇది మణికొండ మున్సిపాలిటీ యాక్చువల్లీ కాలనీ 1993-94లో వేయడం జరిగింది. వెంకటేశ్వర కాలనీ అనేది అప్పటి నుంచి అసలు అభివృద్ధి నోచుకోలేదు. కాలనీ 2018లో ఇల్లు ఎప్పుడైతే నిర్మాణం జరగడం మొదలయ్యో అప్పటి నుంచి కనీస వస్తువులు అనేది, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏవైనా ఫెసిలిటీస్ లేవు మాకి. మేము ఫస్ట్ నుంచి కూడా మున్సిపాలిటీ 2019 ఏర్పాటు గురించి కూడా మేము అప్రోచ్ చేసి ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఆ సందర్భంలో మీకు తెలుసు, ఒకసారి పంచవటి కాలనీలో ఆల్ కాలనీ ఫెడరేషన్ తరఫున అప్పుడు ఉన్న సీతారాం గారు మీటింగ్ అటెండ్ చేశారు, ఎమ్మెల్యే గారు అటెండ్ అయ్యారు. ఆ సందర్భంలో మా కాలనీ మహిళలు అందరూ వెళ్ళేసి మాకు ఈ పరిస్థితి ఘోరం ఉంది, తిరిగేదానికి రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు అంటే అవాళ ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన, స్థానిక కౌన్సిలర్ పద్మారావు, వీళ్ళిద్దరి సహకారంతో మాకు రోడ్లు అన్ని వేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసుకుంటుంటే ఇప్పటికి కూడా మా కాలనీ 75% డెవలప్ అయింది, ఇంకా 25% పెండింగ్ ఉంది. వాటి మీద ఇట్లా కాలనీ మా ఒకటే కాదు, మేము అయితే కనుక మొత్తం అల్కాపూర్ టౌన్షిప్ మొత్తం ఎక్కడెక్కడైతే ఉన్న సమస్యలు ఉన్నాయో మనం కూడా అన్ని చోట్ల ఫైట్ చేశాం. మేమైతే కనుక అందరికి రోడ్లు కావాలని ఏవైతే కనుక ఇట్లా ప్రశ్నించడం మొదలెట్టామో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో సమస్యల మీద ప్రశ్నించడం మొదలెట్టామో అధికారులకు మిగులుపడలేదు. ఇక్కడ ఉన్న ఎవరైతే రూలింగ్ లో మాట్లాడుకున్న కాంగ్రెస్ నాయకులు అయితే మున్సిపాలిటీలో ఉన్నారో వాళ్ళకి మిగులుపడలేదు.